క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈనాడు సువిశేష పఠనాన్ని ఒకసారి గమనించినట్లయితే 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందులో ప్రధానమైనటువంటి వచనము 1, మీ తండ్రి వలె మీరును కనికరం కలవారే ఉండురని మనము చదువుతూ ఉంటాము. మనం ఒక్కసారి పాత నిబంధనను ఒకసారి చదువుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నోసార్లు తప్పు చేసినప్పటికీ కూడా యావే దేవుడు వారిని శిక్షించినప్పటికీ కూడా వారిపై కనికరం చూపుతూ ఉన్నారు. ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు అన్య దేవుళ్ళని పూజిస్తున్నప్పుడు వారిపై కోపించి అదేవిధంగా వారిపై కనికరం చూపుతూ ఉన్నారు. మరి 2వ వచనము, పరుల మీద పరుల గురించి మీరెప్పుడు తీర్పు చేయరాదని. ఎందుకని క్రీస్తు ప్రభు మనకి మాట చెప్తున్నారు? ఎందుకు అని అంటే మనందరము దేవుని బిడ్డరాలము. అందుకనే క్రీస్తు ప్రభు మనకు చెప్తున్నారు పరుల గురించి తీర్పు చేయొద్దని. మనం ఒక్కసారి లూకా శుభవార్త 22వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను మీ మధ్యన ఒక సేవకుడిగా వచ్చి ఉన్నాను. అలాంటి సేవ గుణము మనకు ఇతరుల మీద ఉండాలని ఈ వాక్యం మనకు చెప్తూ ఉంది. మరి 3వది, మీరు ఎవరిని ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కొలపడతారని మనకు సువిశేషం చెప్తూ ఉంది. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. కనుక మనము దాదాపుగా తపస్సు కాలము 2వ వారంలోకి వచ్చి ఉన్నాము. మరి ఎందుకని క్రీస్తు ప్రభు మాటలు మనకు చెప్తూ ఉన్నారంటే, ఈ తలంపులు మన మధ్యలో ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వినలేము, క్రీస్తు ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్తూ ఉంటాము. అందుకనే మనం తపస్సు కాలంలో ప్రార్థించుకోవాలి, క్రీస్తు ప్రభు దగ్గరికి వెళుతూ ఉండాలి, అతని ప్రేమను తెలుసుకుంటూ ఉండాలి. మరి క్రీస్తు ప్రభు మనకిచ్చిన గుణాలను, ఈ సుగుణాలను మనతో ఉంచుకోమని, మనల్ని దేవుని వైపు మలచమని ప్రార్థించుకుందాం.